హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చూడండి, ఎండ అయితే కనుక మామూలుగా లేదు. ఇప్పటి వరకు అయితే కనుక కొంచెం మబ్బు చేసినట్టు అనిపించింది. మళ్ళీ ఇంక ఎండ అయితే వచ్చేసేసింది. మన ఇల్లు అయితే కనుక ఎప్పుడు మెస్సీగానే ఉంటుంది. రియో కాడ ఉన్నారు కాబట్టి. అమ్మ అయితే కనుక నైట్ మిగిలిపోయిన ఎండుముక్కల కర్రీతో అయితే కనుక ఒక రౌండ్ వేస్తుంది. ఈరోజు లంచ్ అయితే కనుక ఇంక నేనే ప్రిపేర్ చేశాను. మార్నింగ్ టిఫిన్, లంచ్ అంతా ఈరోజంతా నాదే పని అయిపోయింది. ఇవేమో లెఫ్ట్ ఓవర్స్, నైట్ మిగిలిపోయిన దొండకాయ ఎండుముక్కల కర్రీ, ఊరగాయ రైసు. ఈరోజైతే కనుక నేను నువ్వు చెప్తావా ఏం చేశాను? మమ్మీ ఏం చేసింది వాళ్ళ లంచ్లోకి? వెజిటేబుల్ రైస్. అందులోకి వచ్చేసరికి ఇంకా బంగాళదుంప కుర్మా. కాలిద్ది కన్నమ్మ. ఇంకా సింక్లో కూడా అంట్లన్నీ ఖాళీ. ఇట్లా ఉంటుంది. నేను వంట చేస్తే కదా కనమ్మా. అమ్మమ్మ డాడీ చేస్తే మెస్సీ. ఒకసారి డాడీ కూడా నీట్గానే చేస్తాడు. అమ్మమ్మ చేస్తేనే గోల గందరగోళం చేసేస్తుంది కదా. అవునా? సరేనండి, ఇదే ఇవాళ మా లంచ్. ఇంక ఈ వీడియో చూసేది కానీ మా తమ్ముడికి ఇంకా మోర్ ఆకలే వేసిద్ది, వచ్చేస్తారు అనమాటను. ఓకే బాయ్. ఏంటి ఎండుముక్కలుగా చూపిస్తున్నావా? మా అమ్మ ఎండుముక్కలు కర్రీ అమ్మ. దొండకాయలో ఎండుముక్కలు బాగానే ఉంటున్నాయి కదా. నేనే కదా కనిపెట్టింది, నేను కాదు. సరేనండి, ఉంటాను. బాయ్ బాయ్ చెప్పు.